హాయ్ అండి. ఈరోజైతే నేనొక హెల్తీ రెసిపీని ట్రై చేస్తున్నాననమాట. ఇదొక ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను. కొర్ర పొంగల్ చేస్తున్నాననమాట. ఒక టీ స్పూన్ నెయ్యి వేశాను. సో, ఆ నెయ్యిలో నేను జీడిపప్పులు కూడా వేయించుకుంటున్నాను. జీడిపప్పులు హైలో పెట్టేశానండి మర్చిపోయి. సో, మీరైతే సిమ్‌లో పెట్టి చేసుకోండి ఎప్పుడైనా ట్రై చేయాలంటే. తర్వాత నాకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేశానండి. క్యారెట్, క్యాప్సికము, చిల్లీస్, అల్లము, జీలకర్ర కొంచెం వేశాను. అండ్ మిరియాలు కూడా ఒక 4 దంచి వేశాననమాట. సో, ఇవన్నీ వేసి ఈలోపు వేగుతూ ఉంటాయి కదా! నేను పక్కన ఏం చేశానంటే కొర్రలు ఉడకపెట్టేసుకున్నాను. ఒక గ్లాసు కొర్రలకి హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను. అండ్ ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాననమాట. అండ్ తెల్లవారి మనము ఒక గ్లాస్‌కి 4 గ్లాసులు నీళ్ళు పోసేసి ఉడకపెట్టాలి. సో, ఉడకపెట్టేసిన తర్వాత అది మనకు క్రీమీ టెక్స్చర్‌లో వస్తుంది. ఇప్పుడు అదంతా కూడా తీసుకెళ్ళి మనకి ఉడికిపోయిన వెజ్జెస్‌లో వేసేసి తిప్పేయడమే అనమాట. సాల్ట్ అనేది మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది మన కొర్ర పొంగలి. సో, పొంగల్ అంటారో, ఉప్మా అంటారో అది ఇంకా మీ ఇష్టం అనమాట పేరు. నేనైతే పొంగల్ అని పిలుస్తున్నాను. పెసరపప్పు వేశాను కాబట్టి. సో, అదండి, టేస్టీ టేస్టీ కొర్ర పొంగలి రెడీ అయిపోయింది. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది వేడి వేడిగా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా వచ్చిందో చెప్పేయండి. బాయ్.